ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. 2022లో భారత పౌరసత్వం వదులుకున్న రవి 80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వం తీసుకున్నాడు. దీంతో 2022 నుంచి కరేబియన్ దీవుల్లో నివాసం ఉంటున్నాడు. భారత్లో ఉంటున్న తన ఆస్తులు విక్రయించేందుకు రవి 3 రోజుల క్రితం వచ్చాడు. ఈ సందర్భంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, వైజాగ్లోని తన ఆస్తులు విక్రయించేందుకు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలతో రవి ఒప్పందం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐబొమ్మ రవి అరెస్టుతో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. 3 రోజుల క్రితం రవి ఇండియాలో అడుగుపెట్టాడు. హైదరాబాద్, విశాఖలో ఉన్న ఆస్తుల విక్రయానికి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేస్తున్నట్టుగా తెలిపారు పోలీసులు. 2022కు ముందు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడు. టెక్నాలజీలో దిట్ట కావడంతో ఐబొమ్మను క్రియేట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఓటీటీ కంటెంట్ను డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. మూవీ రూల్స్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీలోకి రవి మారుస్తున్నాడు. ఐబొమ్మ నుంచి మరో మెసేజ్ రిలీజ్ అయింది. భారత్లో తమ సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నామని తెలిపింది. ప్రేక్షకుల క్షమాపణ కోరుతూ మెసేజ్ రిలీజ్ చేశారు. అయితే రవి గురించి తనకు తెలియని అతని తండ్రి అప్పారావు అంటున్నాడు. ఈ విషయంలో చట్టం తన పని తాను తీసుకుపోతుందని స్పష్టం చేస్తున్నాడు. ఇక పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జనతారు. చంద్రశేఖర్, ఏంటి చాలా పెద్ద సవాలు విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి అని చెప్పాడు కాబట్టి పట్టుకున్నామని సజ్జనారు కూడా చెప్పడం మనం చూస్తాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇంకా ఏం మెసేజ్ వచ్చింది, మెసేజ్లో ఏం తెలిపాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, చూసుకుంటే ఏదైతే 2 రోజుల క్రితం హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడినటువంటి యమంది రవి ఎవరైతే ఉన్నారో ఉరాఫ్ ఐబొమ్మ రవి, బప్పం టీవీ రవిగా కూడా చలామయ్యారు. గత కొంతకాలంగా కూడా అంటే 2019 నుంచి కూడా ఏదైతే ఆ సైబర్కి సంబంధించినటువంటి నేరాల్లో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సినిమాలకు సంబంధించి ఏదైతే పైరసీ చేసి దాన్ని మరలా ఐబొమ్మ ద్వారా చూసే విధంగా కూడా వెబ్సైట్లను అయితే క్రియేట్ చేశాడు. వేరు వెబ్సైట్లను అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాటన్నింటిని కూడా పోలీసులు నిలువరిస్తున్నప్పటికీ మరో కొత్త వెబ్సైట్ ద్వారా కూడా ఇవన్నీ అప్లోడ్ చేస్తూ పోలీసులకు కూడా ఒక్కొక్క సమయంలో సవాలు విసిరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినటువంటి ఆయన్ని హైదరాబాద్కి సంబంధించినటువంటి సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా చూసుకుంటే ఐబొమ్మ నుంచి కూడా క్షమాపణలు కోరుతూ కూడా ఒక మెసేజ్ కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రవి తండ్రి విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆరిలో పెదగల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి సాలిపేట అనేటటువంటి ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామానికి చెందినటువంటి రవి గత కొంతకాలంగా కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు కూడా తండ్రికి చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టు కూడా తండ్రి అయితే చెప్తున్నాడు. ప్రస్తుతం రవికి సంబంధించి అయితే మనతో మాట్లాడడానికి వారి తండ్రి చిన్నప్పారావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి, రవికి సంబంధించి ఈ ఘటన జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? నిన్న ఉదయం సార్, ఉదయం ఇంకా నేను పడుకుని లేగలేదు. రాత్రులు నిద్ర పట్టదు, తెల్లవారు లేటుగా లేస్తాను. మా తమ్ముడు ఒకడు మధురవాడు పేపర్లో ఉన్నదట, చూసి మా చెల్లెళ్ళకి ఫోన్ చేస్తే ఆలోచన ఆఫ్ చేస్తాను. ఇదేంటి ఎలా వస్తుంది అనేసి నేను అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో అన్ని ఛానల్స్ వస్తున్నాయి. ఏంటి మనకి కర్మానే అనుకున్నాను. మనం చేసేది ఏమి లేదు కదా. ఆ తర్వాత విలేకరులే వస్తున్నాడు డైరెక్ట్గానే. మీరు చెప్పినవే నేను వింటున్నాను, మీరు చెప్పినవే టీవీలో కూడా వస్తున్నాయి. అది ఇంకేం లేదు. అయితే రవి ఇలా తయారవడానికి కారణం అది ఏ జీన్స్ అంటారు సార్? అసలు తల్లి నుంచి దండన ఏమి ఉండేది? వాళ్ళ అమ్మ కొంచెం మంచితనం అనేది తెలియదు దానికి. వాళ్ళ అమ్మ తాలూకా జీన్స్ వచ్చేదాన్ని నేను అనుకోవడం. అలాగని చెడ్డని మంచిని కాదు వాళ్ళ అమ్మ జీన్స్. మా ఒక జీన్స్లో అలాగ ఎక్కడా లేదు. మీరు కావాలంటే మా కుటుంబం అంతా చెక్ చేసుకోవచ్చు. మా జీన్స్లో అలాగ ఎప్పుడు ఉండదు. వాళ్ళ అమ్మ జీన్స్ అలాగే ఇప్పుడు మనం ఎడ్డమంతా తడ్డం అలాగే బాధపడ్డాను. ఆ దరిద్రం వదిలేసిన దాని మొత్తకి ఈ దరిద్రం పట్టుకుంది నాకు. చూసుకోవచ్చు, సినీ వర్గాలనే
పూర్తిగా కూడా భయకంపితులను చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే వెంటనే పైరసీ చేసి దాన్ని ఐబొమ్మ ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ఎవరున్నారనేది పోలీసులు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఒకానొక సమయంలో మీ రవి అయితే సవాలు కూడా చేశాడు. దమ్ముంటే నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకుంటే మీ యొక్క డేటాలన్నీ కూడా బయట పెడతాను, సినీ వర్గాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం నా దగ్గర ఉందంటూ కూడా సవాల్ అయితే విసిరాడు. దీన్ని ఎట్లా చూడండి సార్? ఆడు చేసిందే తప్పు కాకుండా పోలీసుల మీద తిరగబడతాడా? అది చట్ట వ్యతిరేకమైన పను. ఆడికి తెలుసు, మనకి తెలుసు, చట్ట వ్యతిరేకం కదా. తిరిగి మళ్ళీ పోలీసుల మీద అంటే వాళ్ళు ఊరుకుంటారేటి? ఊరుకోరు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అదే పని మీద గవర్నమెంట్ నియమించింది వాళ్ళు, కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాకపోతే ఒక రోజు వెనక ముందు అయింది, దొరికిపోయాడు కదా. తప్పు చేసినాడు వెనక ముందు అవ్వచ్చు, అది వేరే, కానీ దొరికిపోయాడు కదా. అలాగే ఎవరికైనా అది టైం రావాలా, రోజు రావాలా, కుదరదు. ఎంతవరకు చదువుకున్నాడు సార్ వైజాగ్లో? డిగ్రీ వరకు చదివించాను సార్, డిగ్రీ వరకు చదివించాను. ఎలా ఉండేవాడు చదువుకునే సమయంలో? బాగానే ఉన్నాడు, బాగానే. నా ఇద్దరు పిల్లలు కూడా చాలా చక్కగా చదివారు. ప్రైవేట్లో ఆడతారు అందరూ, నేను ప్రైవేట్లో అట్టేవాడిని కాదు. శుభ్రంగా ఇలా చదువుకున్నాడు, మార్కులు తెచ్చుకున్నాడు. ప్రైవేట్ మనకి జీతాలు చాలు, చిన్న జీతాలు. అప్పుడు మనకి ప్రైవేట్లో అడిగితే వాళ్ళకి ఫీజులు ఇవ్వాలి కదా. మనకే జీతాలు చాలక ప్రతిదానికి గిల్లుకొని చూసుకొని అప్పులు చేసేస్తాయి. అయితే ఉన్న జీతమే చాలకపోతే అప్పులు చేసి అలా తీరుస్తాం. అలా ఉన్న దాంట్లోనే నాకు లోటు అయినా, టీ తాగాలనిపించకపోయినా మానేసి అయినా సరే వాళ్ళకి లోటు లేకుండా చూశాను, చదివించాను. ఏది మానేస్తే అవుతుంది, ఏది మానేస్తే అవుతుంది. నా టీ మానేసినా పర్లేదు, కానీ వాళ్ళ చదువుకు ఫీజులు మానేస్తే అవుతుంది కదా. ఇంట్లో బియ్యం లేకపోతే అవుతుంది కదా, బజార్ లేకపోతే అవుతుంది. ఇంపార్టెంట్ అంటే డబ్బులు ముందే నేను జాగ్రత్తగా తీసి చూడండి. నాకు అక్కడ ఉంటాయి. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాడు సార్? ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాడు? అక్కడ వివాహం ఎప్పుడు చేసుకున్నాడు? హైదరాబాద్ చాలా అయిపోయిందండి, 15 సంవత్సరాల పైన అయిపోయింది. అయితే వివాహం 2017లో చేసుకున్నాం వివాహం. ఆడు చేసుకోవడం మేము చేసాం. నేను చూసిన సంబంధాలు అయ్యి ఆడికి ఇష్టపడి కావు. ఆడికి నచ్చిన పిల్లని ఆడు, పలానా పిల్ల నాకు నచ్చింది, మీరు రండి ఒకడే నాన్న వాళ్ళని తీసుకొని మరి పెద్దల్లో అన్నాడు. సరే అలాగే అనేసి పలానా డేట్ చెప్పరా నువ్వు అని అంటే, ఏదో డేట్ రండి అనేసి అన్నాను. ఆ తర్వాత ఆ డేట్కి మేము మా పెద్దల్లో తీసుకొని వెళ్ళి నిశ్చితార్థం చేసాం. అయిపోయింది, వచ్చాం. ఆ తర్వాత పెళ్ళికి ముహూర్తాలు కూడా వాళ్ళే పెట్టేశారు. మా కోడళ్ళ అమ్మగారే పెట్టిస్తే, ఇదేంటి ఎటు టైం కంటే చేతిలో డబ్బులు లేవు అని బాధపడితే మా అబ్బాయి అన్నాడు, ఎందులోనైనా ఇక్కడ మా చూస్తానులే నేను, నువ్వు మామూలుగా వచ్చేయండి ట్రైన్లు ఎక్కి అందరూ అంటే వెళ్ళిపోయాము. కళ్యాణ మండపం తీసాడు, అన్నీ చేశాడు. ఏదో వెళ్ళాము, పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా అయిపోయాం. హ్యాపీగా మళ్ళీ ట్రైన్లు ఎక్కి వచ్చాం. అంతవరకే ఆ పెళ్ళే. చూసుకుంటే రవి దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఏదైతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే సమయంలో 3 కోట్ల రూపాయలతో సహా దొరికారు. అలాగే చూసుకుంటే దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు కూడా ఆర్జించినట్లుగా తెలుస్తుంది, ఏదైతే ఐబొమ్మ ద్వారా కానీ బప్పం టీవీ ద్వారా కానీ. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అసలు మీరు చూస్తే ఒక పేదరికంలో ఉన్నారు, ఎందుకు అసలు? అది ఎంత డబ్బు ఉందని మీరు చెప్తున్నారు, నేను చెప్పలేదు. నాకు తెలుసు కదా ఎంత డబ్బు ఉన్నదని తెలిస్తే, ముందుగా తెలిస్తే ఈ డబ్బు ఎలా వచ్చిందని నేను అడగనట్టే. అంటే ఈ డబ్బు వచ్చింది, ఎంత డబ్బు ఉందంటే నువ్వేదో తప్పుడు పనులు చేస్తున్నావు అని అనుకుంటాం కదా. అయితే మా ఊర్లో ఒక ఆవిడ ఉండదు, మా ఆయనత్త అవుతుంది. మా మాయ తెచ్చిన జీతం కంటే ఇది ఎక్కువ ఖర్చు పెట్టింది. ఆ భర్త అన్నాడు అడగాలి కదా, నేను తెచ్చిన జీతం అయితే నీ ఖర్చు ఏంటని, అంతే కదా. కానీ అలాగా నేను అడుగుతాను, నా పిల్లలు ఏదో రాంగ్ ట్రాక్ పెడుతున్నాడు, ఏదో సంథింగ్ అని అడుగుతాను నేను. అడగమా, మనం తెచ్చిన జీతం పిల్లానికి ఇస్తాం, ఒక 500 అనుకోండి, అది 1000 రూపాయలు ఖర్చు పెడుతుంటే అడగమేటి? అడగకుండా ఉంటాడు, మగోడే కాదు, అడగాల. ఈ డబ్బు ఇలా ఖర్చు పెడుతున్నాం అనగా ఏంటంటే ఆడికి అంత డబ్బు ఉన్నది అంతే. అమ్మ బాబోయ్, నేను ఇంత సంవత్సరాలు సర్వీస్ చేశాను, నాకు ఇంత గద్దు లేదు, అలాంటిది నీకు ఇంత డబ్బు ఎలాగ వచ్చింది, ఏదో నువ్వు చేస్తున్నావురా, అదేంటో నాకు తెలియకపోవచ్చు, అయినా సరే చెప్తాను నువ్వు చేస్తాను. ఉద్యోగం చేస్తానని చెప్పేవాడు సార్ హైదరాబాద్? ఉద్యోగం అని అనలేదండి, ఆడెప్పుడు ఉద్యోగం అని అనలేదు. నేను ఈ నెట్వర్క్ చేసుకుంటున్నాను, ఐబిఎం ఒకటి ఉంది, ఐబిఎం, దానిలో మా వర్క్లు అయ్యి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు నా కమిషన్లో ఇస్తారు. ఐబిఎం వాళ్ళు ఇన్ఫోటెక్ అనేసి ఆడేది పేరు పెట్టుకొని ఆడేది చేసి ఫోన్లే అది ఐబిఎం ఇక్కడ ఉంది కదా జైల్ రోడ్ దగ్గర, అలా ఏముంటాయి మనకు తెలియని బోర్డులో ఉంటాయి. ఈరోజు చూసుకుంటే పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో తండ్రి పేరును కూడా ఏకంగా మార్చేశాడని అంటున్నారు. అసలు తండ్రి పేరును మార్చాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆడు మార్చేసుకుంటే అది నా తప్పు కాదు, నేను మార్చుకోమని చెప్పాను. లేకపోతే ఆడు నా తండ్రి కాదని ఆడు అన్నాడు అనుకోండి, నాకు అంతకన్నా సుఖం.
నా కొడుకు కాదనుకుంటే అబ్బా ఎంతో హాయిగా ఉంటుంది, ఇలాంటి కొడుకు నాకు లేడా అని అన్న ఫీలింగ్ వస్తుంది. అందు గురించి ఏంటంటే మనం ఆడికే ఇష్టపడినప్పుడు మనం నాకు నీ తండ్రి అని మనం ఎందుకు చెప్పుకోవాలా, మనం చెప్పుకోవాల్సి ఇది మొత్తం మీద చూసుకోవచ్చు. ఏదైతే రవి చేసినటువంటి పనికి తాను చాలా బాధపడుతున్నట్టు కూడా రవి తండ్రి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఏ కుమారుడైనా సరే పూర్తిగా వృద్ధిలోకి రావాలి తప్ప ఇలాంటి పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన చట్టం తన పని తను చేసిపోతుందంటూ కూడా రవి తండ్రి అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవుట్ టు స్టూడియో. థ్యాంక్ యూ.